ఇవి మొత్తం కన్సల్టేషన్ రూమ్స్ అనమాట. సో బోల్డ్ అనే కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. సో ఏంటంటే క్లినిక్లో ఎక్విప్మెంట్ కానీ అంబియన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు, వెల్ డిజైన్డ్ ప్లాన్ చేశారనమాట. సో బీసీఏ రూమ్కి వెళ్ళాము, మొత్తం రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు కన్సల్టేషన్కి వెళ్తున్నాం. ఒకసారి చూద్దాం కన్సల్టేషన్ రూమ్. ఇది మన కన్సల్టేషన్ రూమ్ అండి. వీళ్ళు ఎంటర్ ద డేటా, అక్కడ నుంచి మనకి ఏదైతే డేటా వస్తుందో కంప్లీట్లీ మనం మొత్తం కూడా డేటా తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాము. చేసుకున్న తర్వాత వీళ్ళు కస్టమైజ్ ద ప్లాన్, ఎంతవరకు ఉంది ఏంటి వాళ్ళది, ఏది కావాలి, కొంతమందికి ఫ్యాట్ లాస్ కావాలి, ఇమీడియట్గా కావాలా, వీల్ ఆస్క్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ ఇనిషియల్లీ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్. వాళ్ళు ఎన్ని నెలల్లో తగ్గాలనుకుంటున్నారు అనేది వీల్ గెట్ ద ఐడియా ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు 1 monthలో తగ్గాలనుకుంటారు, కొంతమంది 4 months టార్గెట్ పెడతారు, కొంతమంది అబ్రాడ్స్ వెళ్ళిపోతున్నాం, వీ వాంట్ ద ఫ్యాట్ లాస్ అంటారు. సో వాళ్ళ టార్గెట్ టైం ని బట్టి కూడా తగ్గించే ప్రొసీజర్స్ ఉన్నాయి. అవును, వాళ్ళ టార్గెట్ విల్ టేక్, అదే చెప్తున్నాను, మన క్లయింట్ ప్రిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. వాళ్ళు చెప్పిన తర్వాత దట్స్ వై మనకి తీసుకున్న తర్వాత వాళ్ళు డిజిగ్నేటెడ్ ఏరియాస్, ఒకటి వెయిట్ లాస్ ఎంత అవ్వాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs 2 monthsలో అవ్వాలనుకుంటారు కొంతమంది. డిపెండ్స్ అపాన్ ద వీ మాడిఫై దట్ ప్లాన్ అనేది మనం కంప్లీట్గా ఒకటి ఫ్రేమ్ చేస్తాం ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క క్లయింట్కి కస్టమైజేషన్ ప్లాన్ ఉంటుంది. లైక్ ఓవరాల్గా ఒక ప్లాన్ ఫాలో అయిపోవడం అంటూ ఏం ఉండదు. అసలు వీక్యూరల్లో ఒక ప్లాన్ అనేది అందరికీ ఫిట్ అవుతుంది అనేది వీ డోంట్ బిలీవ్ అండి. డెఫినెట్లీ ఎక్కడ కూడా ఎవరికి కాదు. కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమంది 25 years ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 60 ఉంటారు. 60 ఉన్న వాళ్ళకి కొంతమందికి ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువ కంపోనెంట్ ఉంటుంది వాళ్ళకి, కొంతమందికి చిన్న పిల్లలు ఉన్నప్పుడు బరువుకి ఉంటారు. అట్లా డిఫరెంట్ ఆఫ్ కండిషన్స్ అనేది మనం వర్కౌట్ చేస్తాం. సో మనము ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఎంత కావాలి, వెయిట్ లాస్ అయిన తర్వాత విల్ టేక్ ఈ న్యూట్రిషన్ స్క్రీనింగ్ అండ్ డైటేషన్ అనాలిసిస్ అని. ఓకే, హౌ మచ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎలా తీసుకుంటున్నారు, తన డైలీ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్లీప్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒక డైటీషియన్ అనేది కంప్లీట్ హిస్టరీ, ఫుడ్ హిస్టరీ గురించి తీసుకుంటారు. ఓకే, సో ఇది డైటీషియన్ క్యాబిన్. అవునండి. ఎవ్రీ క్లయింట్ ఆఫ్టర్ ఎన్రోలింగ్ ఏంటంటే మనకి న్యూట్రిషనల్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఏ ప్రోటీన్ కంటెంట్స్ ఎంత తీసుకుంటున్నారు, కార్బ్స్ ఎంత తీసుకుంటున్నారు, ఫ్యాట్ ఇంటేక్ ఎట్లా ఉంది, మనకి వాళ్ళు మినరల్ డెఫిషియన్సీ ఎట్లా, హీటింగ్ హ్యాబిట్స్ ఏంటి, కొంతమంది నాన్ వెజ్ తింటున్నారా, వెజ్ తింటున్నారా, తింటే ఎంత సైజ్ ఆఫ్ పోర్షన్ కట్ చేయాలి, వాళ్ళు తినే దానిలోనే మనం ఎలా బెస్ట్ ఇవ్వగలుగుతాం, ఏ టైమింగ్స్లో ఇవ్వగలుగుతాం ఫుడ్ అనేది, దట్స్ ప్రయారిటీ బేస్డ్. మనకు ఒక 30 to 1 hour అనేది మన స్క్రీనింగ్ తీసుకుంటారు. డైట్ అనాలిసిస్ మొత్తం ఇక్కడ కూడా వచ్చేస్తుంది. డైట్ అనాలిసిస్ అనేది తర్వాత మనకు ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ స్లాట్. ఎందుకంటే క్లయింట్ కూడా వచ్చి వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి వెయిట్ చేయకుండా ఏంటంటే విల్ ఫిక్స్ ద స్లాట్.